గేమ్ చేంజర్ సినిమా విజయవంతం కావాలని కోరుతూ రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 250 అడుగుల రామ్ చరణ్ భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈరోజు గేమ్ చేంజర్ భారీ కటౌట్ విజయవాడ వజ్రా గ్రౌండ్స్లో ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సినీ బృందం ఇక్కడికి వచ్చి ప్రారంభం చేయనుంది. దీనికి సంబంధించి ఇక్కడ మొత్తం సందడి వాతావరణం కనపడుతుంది. ఈరోజు ఉదయం నుంచే ఇక్కడికి అభిమానులు చేరుకుంటూ ఉన్నారు. నగరంలో నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్నటువంటి అభిమానులంతా ఇక్కడికి చేరుకొని దీన్ని కార్యక్రమాన్ని చూసేందుకు నిరీక్షిస్తూ ఉన్నారు. సుమారు 256 అడుగుల కటౌట్ని, భారీ కటౌట్ని ఈరోజు ప్రారంభించనున్నారు. గత వారం రోజుల నుంచే ఈ మైదానంలో దీనికి సంబంధించినటువంటి పనులు చేపట్టారు. ఒకవైపు బీహార్ నుంచి దీనికి సంబంధించినటువంటి కూలీలు వచ్చి ఇక్కడ దాదాపు ఈ భారీ కటౌట్కి సంబంధించి ఈ కటౌట్ వెనకాల ఉన్నటువంటి ఆ భారీ రాడ్లని గత వారం రోజుల నుంచి అమర్చారు. అంటే ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు. అదేవిధంగా జనవరి 10వ తారీఖు సినిమా ప్రారంభం కానుంది. జనవరి 10 వరకు ఈ కటౌట్ అదేవిధంగా ఈ గ్రౌండ్లో ఉంచేందుకు దీని తగ్గట్టు భారీ స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. మరొక వైపు చూసుకున్నట్లయితే ఈ మైదానంలో ఈరోజు కార్యక్రమానికి 1500 నుంచి 2000 మంది ఇక్కడ కూర్చునేందుకు, అభిమానులు కూర్చునేందుకు దానికి సంబంధించిన ఏర్పాట్లు సిద్ధం చేశారు. దీంతోపాటు వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు సినీ నిర్మాత దిల్ రాజుతో పాటు సంగీత దర్శకుడు అదేవిధంగా మరికొంతమంది ఇక్కడికి రానున్నట్లు మనకి తెలుస్తూ ఉంది. అయితే 3:30 నుంచి 4 గంటల వరకు ఈ ప్రోగ్రాము ప్రారంభం అవుతుందనేటువంటిది చెప్తూ ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా హెలికాప్టర్ నుంచి ఈ భారీ కటౌట్ మీద పూలు వేసేందుకు దీనికి సంబంధించిన అనుమతులు కూడా ఇప్పటికే తీసుకున్నట్లు మనకి తెలుస్తూ ఉంది. మరొక వైపు రామ్ చరణ్ అదేవిధంగా చిరంజీవి ఫ్యాన్స్కి సంబంధించినటువంటి లీడర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గేమ్ చేంజర్ రామ్ చరణ్కి ఒక కెరీర్లో ఒక పెద్ద మార్పు వస్తుందని చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు సాధించిన హిట్ల కన్నా ఈ సినిమా భారీ హిట్ సాధించే అవకాశం కనబడుతుందని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్కు రాష్ట్రంలో మంచి పేరు ఉంది. సామాజికంగా ఆయన అభివృద్ధి చేసేందుకు ఇక్కడ కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమా కూడా ఉంటుంది అని అభిమాన సంఘాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. తమ యొక్క అభిమాన హీరో సినిమా హిట్ అవుతుందని చెప్పడంతో పాటుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఈరోజు ఉదయం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుందా అని నిరీక్షిస్తున్న పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. ఈ ప్రాంతం అంతా దాదాపు రామ్ చరణ్కి సంబంధించిన కటౌట్లు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి బ్యానర్లతోటి పూర్తిగా ఈ బయట నుంచి చూసుకున్నట్లయితే మొత్తం రోడ్డంతా ఇరువైపులా పెట్టి చాలా అందంగా అలంకరించిన పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రస్తుతం ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ బ్యానరు చూసుకున్నట్లయితే దేశంలోనే పెద్ద బ్యానర్గా నిలుస్తుందని, ఇది ఒక రికార్డు సాధిస్తుందని చెప్తూ ఉన్నారు. విజయవాడలో ఏర్పాటు చేయడానికి ఇక్కడ అభిమానులు ఎక్కువ మంది ఉండటంతో పాటుగా ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు ఇక్కడ ఈ మెగా ఫ్యాన్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేశారని, అందుకే ఎప్పటి నుంచో ఇక్కడ ఒక బృహత్తరమైన కార్యక్రమం, ఎప్పుడు మర్చిపోలేని విధంగా కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ మెగా కటౌట్ని ఏర్పాటు చేశామని అభిమాన సంఘాల నేతలైతే చెప్తూ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. మరికొన్ని గంటల్లోనే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఒకవైపు ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసుల అనుమతి తీసుకోవడంతో పాటుగా అగ్నిమాపక శాఖ సంబంధించిన వాహనం కూడా ఇప్పటికే సిద్ధంగా ఉంచారు. మరొక వైపు దీనికి సంబంధించి ఎక్కడ తొక్కిసలాట్లు ఇట్లాంటివి జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే అతి తక్కువ
ఎక్కడైతే ఈ గ్రౌండ్కు సంబంధించి ఎక్కడైతే ఆ, మ- పూర్తి స్థాయిలో నియంత్రించగలుగుతామో అంతవరకు మాత్రమే ఇక్కడ అభిమానుల్ని లోపలికి పంపించేందుకు దానికి తగిన ఏర్పాట్లు చేశారు. మనకు కనబడుతూనే ఉంది. ఒకవైపు బ్యానర్తో పాటు మరొక వైపు ఈ వేదిక ఏర్పాటు, అదేవిధంగా కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు, మరొక వైపు దాదాపు ప్రాంతమంతా ఇక్కడ ఖాళీగానే ఉంచారు. ఎందుకంటే దాదాపు ఇంత భారీ కటౌట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో కిక్కిరిసిన ఒక్కోసారి ఇబ్బంది పడే అవకాశం ఉంటున్న నేపథ్యంలోనే ఈ ఏర్పాట్లన్నీ చేశారు. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అటు పోలీసులు ఇటు అభిమాన సంఘాలు కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారనేటువంటిది చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందా అని అభిమానులు నిరీక్షిస్తూ ఉన్నారు. కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.